ఈరోజు చెస్ గేమ్‌లో పీసెస్ ఎలా మూవ్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క పీసెస్ గురించి ఒక క్లాస్ కూడా చేయొచ్చు. వీలైనంత వరకు ఈరోజు ఈ క్లాస్‌లో ప్రతి పీస్ గురించి కూడా ఎలా మూవ్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాము. అయితే మొదటగా పాన్స్ గురించి తెలియజేస్తున్నాను. పాన్స్ స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు 2 స్టెప్ అయినా వేయొచ్చు. లేదనుకోండి సింగిల్ స్టెప్ అయినా వేయవచ్చు. ఒకవేళ సింగిల్ స్టెప్ ఏస్తే సింగిల్ స్టెప్ మాత్రమే మూవ్ అవుతుండాలి. సో, కాబట్టి 2 స్టెప్స్ ఏసిన తర్వాత కూడా స్టార్టింగ్‌లో సింగిల్ స్టెప్ మాత్రమే వేయాలి. అయితే చంపేటప్పుడు మాత్రము ఇలాగా క్రాస్‌గా ఉన్నప్పుడు మాత్రమే చంపడానికి ఉంటుంది. అదొకటి. తర్వాత పాన్ పీసెస్ యొక్క రూల్ ఏంటంటే ఫ్రంట్‌కి మాత్రమే మూవ్ అవుతుంది గానీ, బ్యాక్ మూవ్ అయ్యే అవకాశం లేదు పాన్‌కు. ఇది కూడా బాగా గమనించాలి. అయితే ఇలాగా సింపుల్‌గా మనము సేఫ్‌గా ఇక్కడికి లాస్ట్ రోకు బ్లాక్ పీసెస్ గాని వచ్చిందనుకోండి, పాన్ అనేది చాలా శక్తివంతంగా తయారవుతుంది. అయితే మనకు 4 పవర్స్ ఉంటాయని చెప్పాం గదా! క్వీను, నైటు, రూకు, బిషప్. దీంట్లో ఏ పవర్ అయినా గాని తీసుకునే అవకాశం ఉంటుంది. సో, పాన్‌ను మనము తక్కువ అంచనా ఎయడానికి అవకాశం లేదు. సో, కాబట్టి ఇప్పుడు పాన్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూక్స్ గురించి తెలుసుకుందాం. రూక్స్ అనేటివి 2 ఉన్నాయి. వైట్ స్క్వేర్‌లో ఒకటుంటుంది. బ్లాక్ స్క్వేర్‌లో ఒకటుంది. ఇది రూక్స్ అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్‌లో ఉందనుకోండి. ఇది ఇలాగా అంటే ఇక్కడ ఈ పీసెస్‌ను ఏ పీసెస్ అయినా గాని మనము చంపడానికి అవకాశం ఉంటుంది. అంటే మ్యాథ్స్‌లో ఉన్నటువంటి ప్లస్ ఆకారంలో ఎళ్తుంది అని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. మన పీసెస్ అడ్డం ఉంటూ వెళ్ళలేదు గానీ ఎంత దూరమైనా గానీ చంపడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్రంట్ ఎళ్ళొచ్చు, బ్యాక్ ఎళ్ళొచ్చు, రైట్ ఎళ్ళొచ్చు, లెఫ్ట్ ఎళ్ళొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఆ విధంగా రూక్ పీసెస్ మూవ్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేని గురించి అంటే నైట్స్ గురించి తెలియజేసుకోవాలి. నైట్స్‌కు గేమ్‌లో మొట్టమొదటి స్టెప్ వేసే అవకాశం దేనికన్నా ఉందంటే ఓన్లీ పాన్‌కు నైట్‌కి మాత్రమే ఉంటుంది. సో, మంచి అడ్వాంటేజ్. ఇంకో పవర్ గూడా ఉంటుంది నైట్‌కు. ఆ పవర్ ఏంటంటే, జంప్ ఏసే అవకాశం ఉంది. అంటే మన వైట్ పీసెస్ మీద జంప్ ఏసే అవకాశం ఉంది. అదేవిధంగా బ్లాక్ పీసెస్ మీద గూడా జంప్ ఏసే అవకాశం ఉంది. మరి ఎలా మూవ్ అవుతుందంటే, మనకు ఏబీసీడీలో ఎల్ ఉంటుంది గదా! ఎల్ ఆకారంలో ఎల్ షేప్‌లో మూవ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ 2 స్టెప్స్ ఉంటున్నాయి. తర్వాత 1 స్టెప్ క్రాస్‌గా ఇలా ఎళ్తుంది. సో, కాబట్టి నైట్ అనేది గూడా చాలా కీలకమైనది చెస్ గేమ్‌లో. చాలా జాగ్రత్తగా దీన్ని సేఫ్‌గా ఉంచుకోవాలి. ఇతరులుగా అపోనెంట్ ఉన్నటువంటి క్రీడాకారులను బాగా తర్జన భర్జన పడి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ అటాక్ అవుతుందో తెలియకుండా వచ్చి సింపుల్‌గా అటాక్ చేసేది నైట్ మాత్రమే. సో, కాబట్టి నైట్ గూడా చాలా కీలకమైనది. తర్వాత మనము తెలుసుకోవాల్సినటువంటి పీసెస్ బిషప్స్. ఇవి బ్లాక్ స్క్వేర్‌లో ఒకటుంటుంది. వైట్ స్క్వేర్‌లో ఒకటుంటుంది. అంటే మనకు మ్యాథ్స్‌లో ఎక్స్ ఉంటుంది గదా! ఆ ఎక్స్ ఆకారంలో లేదా ఏబీసీడీలో ఎక్స్ ఉన్నటువంటి ఆకారంలో, ఇంటూ ఆకారంలో మాత్రమే ఎళ్తుంది. అంటే వైట్‌ది వైట్ క్రాస్‌గా ఎళ్తుంది ఇలాగా. ఇలాగా బ్యాక్ గూడా వచ్చేసింది. అలాగనే బిషప్ గూడా ఫ్రంట్‌కెళ్తుంది, బ్యాక్‌కెళ్తుంది. కానీ క్రాస్‌గానే మాత్రమే ఎళ్తుంది. సో, ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూపిచ్చాను చూడండి. ఈ రకంగా అన్నమాట. ఒకవేళ మనకు వైట్‌లో ఉండేటువంటిది ఈ షేప్‌లో ఏ రకంగా ఎళ్తుంది. ఇలాగా. అంటే ఫ్రంట్‌కెళ్తుంది, బ్యాక్‌కెళ్తుంది. ఒక పాన్‌కి మాత్రమే ఫ్రంట్ ఎళ్ళే అవకాశం ఉంది. బ్యాక్ వచ్చే అవకాశం లేదు. మిగతా అన్ని పీసెస్‌కి కూడా చెస్ గేమ్‌లో ఫ్రంట్‌కెళ్ళొచ్చు, బ్యాకెళ్ళొచ్చు, ఎటు సైడ్ అయినా గానీ వెళ్ళే అవకాశం ఉంది. సో, కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము క్వీన్ గురించి తెలుసుకోవాలి. ఈ పీసెస్‌కు ఒక నైట్ పవర్ తప్ప అన్ని పవర్స్ ఉంటాయి. ఈ నైట్ పవర్ తప్ప అన్ని పవర్స్ ఉంటాయి. నైట్‌కి జంప్ చేసే అవకాశం ఉంది. ఎల్ షేప్‌లో ఎళ్తుంది. కాబట్టి దీనికి ఆ పవర్ తప్ప మిగతా ఉన్నటువంటి రూక్ గాని, నైట్ గాని, బిషప్ గాని, పాన్ గాని, కింగ్ లాగా అన్ని పవర్స్ ఉన్నాయి దీనికి. సో, అత్యంత కీలకమైనది. వెన్నెముక లాంటి పీస్ ఇది. సో, కాబట్టి ఇది గనక మనకు మన పక్కన గేమ్‌లో సేఫ్‌గా ఉంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెస్ ఆడే క్రీడాకారులు చాలా ప్రధానమైనటువంటి పీస్ కాబట్టి ఈ కీని కోల్పోకుండా చూసుకోవాలి. ఇంకా కింగ్ పీసెస్ గురించి చెప్తున్నాను. కింగ్ పీసెస్ గురించి ఫ్రంట్ ఎళ్తుంది, బ్యాక్ ఎళ్తుంది, రైట్ ఎళ్తుంది, లెఫ్ట్ ఎళ్తుంది, హారిజాంటల్‌గా, వర్టికల్‌గా ఎటు సైడ్ అయినా ఎళ్తుంది. కానీ సింగిల్ స్టెప్ మాత్రమే మూవ్ అవుతుంది. సో, కాబట్టి ఇంకా మనము నెక్స్ట్ క్లాస్‌లో ఈ పీసెస్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు. నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసరికి మనము చెక్ అంటే ఏంటి? చెక్‌మేట్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే ఏంటి? క్యాజిలింగ్ అంటే అనేది నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం.